నిన్న మార్కెట్కి వెళ్ళింటే మార్కెట్లో తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ మామిడికాయ పులిహోర చేయమని. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము నిన్న శివరాత్రి కదా, ఇవాళ ఉపవాసం మొదలాలి కాబట్టి దేవుడికి నైవేద్యంగా మామిడికాయ పులిహోర చేస్తున్నాం ఫ్రెండ్స్. కావాల్సిన పదార్థాలు పోపు గింజలు, పచ్చిమిర్చి దంచుకున్నాం, 2 మామిడికాయలు ఫ్రెండ్స్. ఈ మామిడికాయలు మా ఆయన ఫ్రెండ్స్. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఇక ఆయిల్ వేసుకోవాలి. ఈ 2 మామిడికాయలన్నీ ఇలా తురుము పట్టుకున్నాం ఫ్రెండ్స్. పల్లీలు ఇప్పుడు కొద్దిగా ఫ్రై చేసినాం ఫ్రెండ్స్, ముందే ఫ్రై చేసి పెట్టుకుంటున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు పోపు గింజలు అన్నీ వేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చిమిరకాయలు దంచుకున్నాం కదా, ఇవన్నీ వేసేద్దాం. పసుపు, 1 స్పూన్ సాల్ట్ ఫుల్గా తురుము వేసుకోవాలి. ఆ పోపు మగ్గిన తర్వాత ఈ మామిడికాయ తురుము ఈ మామిడికాయ పులిహోర చూస్తుంటే నాకు చిన్నప్పటి విషయం గుర్తొచ్చిండే. పోపు అంతా మగ్గనీకి వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ మామిడికాయ తురుము వేసుకోవాలి. మా ఊర్లో అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఊరు చెరువు దగ్గర ఒక కట్ట దగ్గర ఒకటే మామిడి చెట్టు ఉండేది ఫ్రెండ్స్. ఎప్పుడన్నా పండగకి మామిడాకులు కావాలంటే అక్కడికి వెళ్ళి మామిడాకులు తెచ్చుకుంటాం. అక్కడికి వెళ్ళినప్పుడు 2-3 మామిడికాయలు కోసుకొచ్చుకోవడం, కవర్లో వేసి ఉప్పు కారం వేసి నేలకేసి కొట్టడం, తినడం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది అలా చేస్తే. ఉప్పు అంతా మగ్గిపోయింది. ఇప్పుడు మామిడికాయ తురుము వేసేసుకుంటాం. దగ్గర కరివేపాకు అయిపోయింది ఫ్రెండ్స్, అందుకే నేను మామూలుగా వేసేసినాను. కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మామిడికాయలు కోసుకొచ్చుకొని పులిహోర, ఉప్పు కారము అలా వేసుకొని తింటాం ఫ్రెండ్స్. ఉగాది పండగ అలా వచ్చినప్పుడు, శ్రీరామనవమికి గుడికి కట్టడానికి మామిడాకులు అలా వీకొస్తారు కదా, అప్పుడు మామిడికాయలను చేస్తారు ఫ్రెండ్స్. ఇంట్లో గుమ్మాలకు కట్టేటప్పుడు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. స్కూల్కి వెళ్ళినప్పుడైనా కానీ, హాఫ్ డే స్కూల్లో ఇంటికి వచ్చేటప్పుడు కంపల్సరీగా చెట్టు కిందకి వెళ్ళి మామిడికాయలు రాలిపడినాయేమని ఏరగొచ్చుకుంటాం ఫ్రెండ్స్. కానీ అప్పుడు రోజులే బాగా గుర్తుకొస్తాయి ఫ్రెండ్స్ ఈ మామిడికాయలు ఇవి చూస్తే. మీరు కూడా ట్రై చేయండి మామిడికాయ పులిహోర, చాలా బాగుండిద్ది. మా వారి మామిడికాయలు తెచ్చింది, నాకు ఈ మామిడికాయలు గుర్తొచ్చి చెప్పాను ఫ్రెండ్స్, నా చిన్నప్పుడు మెమోరీస్. పోపు మొత్తం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అన్నం అంతా దీక్షలో చల్లారేసుకున్నాం కదా, దాంతో ఈ పోపు వేసి కలుపుకోవటమే. వేడివేడి అన్నము ఇప్పుడే చల్లారేసిన దీక్షలో. ఇప్పుడు ఈ పల్లీలన్నీ వేసేసుకున్నాం. మనం వేసేసి మామిడికాయ గుజ్జేసి కలుపుకుందాం. మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, దీన్ని వేసాం కదా, ఇప్పుడు అంతా కలుపుకోవాలి. మా బావని అడిగింటిని పులిహోర చేయాలా చట్నీ చేయాలంటే, పప్పు చేసిన మామిడికాయ పప్పు అంటే వద్దులే మామిడికాయ పులిహోర చేయి బాగుండిద్ది అన్నాడు ఫ్రెండ్స్. అందుకే మామిడికాయ పులిహోర చేశాను ఫ్రెండ్స్. గుమ్మగుమ్మలాడే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇదిగోండి అంతా ఇలా కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. చాలా బాగుంది, చూడనీకే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మామిడికాయ అంటే ఇంకా మామూలుగా ఉండదు, సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మా చిన్నప్పుడు అయితే మేము అలాగే మామిడికాయలు అలా ఉగాది పండగకి, శ్రీరామనవమికి కోసుకొచ్చాం కదా మామిడాకులు. మా ఊరికి ఒక్కటే మామిడి చెట్టు ఫ్రెండ్స్, అప్పట్లో ఉండేది. ఊరు మొత్తం ఆ చెట్టువే ఆకులు కోసుకుంటారు, గుమ్మాలకు కట్టుకోవడానికి, పెళ్ళిళ్ళకైనా తోరణాలకి అందరు వెళ్ళేది అక్కడికి వెళ్ళి కోసుకొచ్చుకునే మామిడికాయలు. అందుకోసం ఫ్రెండ్స్ ఉపవాసం వదిలేసాను. శివరాత్రి ఉపవాసం అయిపోయింది ఫ్రెండ్స్. బెల్లం అన్నం పులిహోర శివయ్యకు పూజ చేశాను ఫ్రెండ్స్. కొబ్బరికాయ కొట్టుకుంటాం ఫ్రెండ్స్.